నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వర్షాకాలానికి చాలామందికి ఫీవర్ అండ్ కోల్డ్ అయ్యి ఏం తిన్నా సరే నోటికి టేస్ట్ అనిపించదు. అండ్ చాలామంది నాన్ వెజ్ లవర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఓన్లీ కారం ముద్ద పెడితే ముద్ద దిగదన్నమాట. సో అలాంటి వారి కోసం క్విక్గా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో 10 మినిట్స్లో అయిపోయే ఒక రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి అండ్ టైం కూడా ఎక్కువ పట్టదు. చాలా సింపుల్గా చేసేయచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ నలుగురికి సరిపడా చేయబోతున్నానండి. ఆ క్వాంటిటీస్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. ముందుగా 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 3 స్పూన్స్ కారాన్ని, 2 స్పూన్ల ఉప్పుని, అలాగే నెక్స్ట్ ఇందులోకి గుప్పెడు కరివేపాకు ఆకులని, 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ జీలకర్ర అండ్ కరివేపాకు, వెల్లుల్లి ఇవి అన్నీ మనకి టేస్ట్ని ఇంకా డబల్ చేస్తాయండి మనం చేసే గార్లిక్ ఫ్రైడ్ రైస్కి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ లైట్గా వాటర్ పోసి రోల్లో కానీ లేదా చిన్న మిక్సర్ జార్లో కానీ దీన్ని ఒక కారం ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ముద్దలాగా చేసి పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అదే మీరు కనుక వాటర్ ఎక్కువ పోసి పేస్ట్ లాగా చేస్తే మాత్రం అది ఎక్కువ రోజులు ఉండదు. సో ఇలా ఉంటే మనము జస్ట్ నార్మల్గా అన్నంలో నెయ్యి వేసి కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకోవాలి. ఇది మనం చేసేది ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి. నెక్స్ట్ ఆయిల్ అనేది వేడైపోయాక ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ముద్ద ఉంది కదా, ఇది ఆయిల్లోకి వేసేసుకొని చక్కగా ఆయిల్లో అంతా కలిసిపోయేలాగా మంటని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్లో ఈ వెల్లుల్లి కారం ముద్దంతా కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోండి. మనము దీన్ని ఇలా కలుపుకున్నప్పుడే మనకి ఫైనల్ టేస్ట్ అనేది బాగుంటుందండి. మనం మంటని హైలో పెట్టేసి కనుక చేస్తే కారం అంతా మాడిపోతుంది, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. నెక్స్ట్ ఇందులోకి నేను 2 కోడిగుడ్లను తీసుకుంటున్నానండి. ఈ 2 ఎగ్స్ మనకి 4 మెంబర్స్కి అయితే సరిపోతాయి. లేదా మనకి ఎగ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అంటే ఇంకొక ఎగ్ని యాడ్ చేసుకోవచ్చు 4 మెంబర్స్ కోసం. సో ఈ ఎగ్ అండ్ ఈ వెల్లుల్లి కారం ఉంది కదా, ఇదంతా కలిసిపోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో కనుక టర్న్ చేసుకుంటే ఇదంతా మాడిపోతుంది, టేస్ట్ అనేది అంత బాగోదు. సో నాకైతే ఇక్కడ 2 మినిట్స్కి ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఎగ్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇందులోకి మనము వేడి అన్నాన్ని లేదా మనము నైట్ మిగిలిపోయిన అన్నాన్ని మార్నింగ్ కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను 1.5 కప్పు వరకు అన్నాన్ని తీసుకున్నానండి. ఈ అన్నం అండ్ ఎగ్, ఈ వెల్లుల్లి కారం అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా స్లోగా కలుపుకుంటూ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇదంతా కలుపుకున్నాక కొంచెం ఫ్లేమ్ని హైలో పెడితే ఇది చిటపటమంటుంది. ఆ స్టేజ్లో మనము కొంచెం కొత్తిమీరని, అలాగే సన్నగా కరివేపాకుని తరుక్కొని ఇలా పైనుంచి వేసుకుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ ఎగ్ అండ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్కి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఈ విధంగా అంతగా కలుపుకొని మీరు కావాలి అంటే లైట్గా చికెన్ మసాలా అండ్ లాస్ట్గా కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇవి 2 వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో నెయ్యి తినరు కాబట్టి నేనైతే ఇక్కడ నెయ్యిని స్కిప్ చేశాను. అంతే అండి. ఫైనల్గా అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్ అండ్ మీకు కావాలంటే పెరుగు పచ్చడి ఉంటుంది కదా, ఆ పెరుగు పచ్చడితో కొంచెం లెమన్ యాడ్ చేసుకొని పైనుంచి వేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తింటే చాలా అద్భుతంగా నోటికి మంచి రుచిగా ఉంటుందండి. మరి మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఫీవర్, కోల్డ్ వచ్చినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ లవర్స్ కనుక అయితే ఈ రెసిపీని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి, మళ్ళీ కావాలని అడుగుతారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి పిల్లలు కూడా నో చెప్పే ఛాన్సే లేదండి, చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.